ఇక నిన్న చిన్న చిట్చాట్ పెట్టారు. ఢిల్లీ వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అక్కడ మీడియా మనవాళ్ళతో చిట్చాట్లో నేను ఎవరి ట్రాప్లో పడను, సీఎంగా ఉన్నాను కాబట్టే రాష్ట్రం నన్ను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి కాదు చర్చకు రావాలి. ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క పాలసీ కూడా తేలేదు. తెలంగాణలో నేను చేసిన పాలసీలు ఎవరు చేయలేదు. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి తెచ్చాం. ఓ వామ్మో, తెలంగాణలో ఏం చేసిన పాలసీలు ఎవరు చేయలేదంట. ఇదేందా ఇది? నిరుద్యోగాన్ని 8.8 నుంచి 6.1% తగ్గించాం. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం. దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది. సౌత్ను లిమిటేషన్ చేసేందుకే డిలిమిటేషన్ ప్రక్రియ. డిలిమిటేషన్పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష భేటీ కిషన్ రెడ్డి రావాలి. ఓర్నాయనో ఏంది ఈయన చేసినంత పాలసీలు ఎవరు చేయలేదా? ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈయన చేసినంత పాలసీలు ఎవరు చేయలేదంట, ఏం చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదంట. ఎప్పుడు జరిగింది ఇదంతా? ముఖ్యమంత్రి గారు నిజంగా సీఎంగా ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో నన్ను ప్రశ్నిస్తున్నారు. తాను ఎవరి ట్రాప్లో పడినో స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ మంత్రులు చర్చిస్తాను. డీలిమిటేషన్ అనేది సౌత్ను లిమిటేషన్ చేయడానికేనని, డీలిమిటేషన్పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కిషన్ రెడ్డి జవాబు చెప్తున్నారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. గాంధీ కుటుంబంతో రేవంత్ రెడ్డికి బలమైన బంధాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరు ఎటువంటి ప్రచారాలు చేసినా ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కావాలనే కొందరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నా. వామ్మో, పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారంటే ఎక్కడ? అందులో భాగంగా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, ఇతర పదవులు కేటాయింపులు జరుగుతున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి పాలన చేయాలనేదే తన ఆలోచనని, అందుకే అప్పుల గురించి వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నానని సీఎం చెప్పారు. ఇక గవర్నర్ ప్రసంగం రోజే కాదు, చర్చల్లో కూడా కేసీఆర్ పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తాను ఇచ్చిన హామీలు అమలు చేశానన్నారు. పార్టీ పెద్దలతో ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని, తాను ఎవరో తెలియకుండానే పీసీసీ సీఎంగా చేశారని ప్రశ్నించారు. తాను ఎవరికి ట్రాప్లో పడినని, సీఎంగా ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తున్నారని చెప్పారంట. సరే, ఇవన్నీ బాగున్నాయి. ఎవరి ట్రాప్లో పడినది బాగానే ఉంది. కానీ ఈయన రాష్ట్రంలోనే ఎవరు చేయని పాలసీలు చేశారంటున్నారు. నాకేం కనపడలేదు ఇంతవరకు మీరు చేసిన పాలసీలు. ఒక్క పాలసీ మీరు చేసింది నాకు కనపడలేదు ఇంతవరకు. సరే, ఈ ఉచితాలంటే డబ్బులు లేవు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఇస్తారనుకోవచ్చు. మీరు వచ్చిన తర్వాత విద్యను పట్టించుకుంది లేదు, వైద్యాన్ని పట్టించుకుంది లేదు, తర్వాత అవినీతి ఏమాత్రం తగ్గలేదు. అయ్యే కమిషన్లు నడుస్తున్నాయి. 10%, 20%, 30%. ఏడు చూసినా అయ్యే కమిషన్లు నడుస్తున్నాయి. మరి మీరు వచ్చాక ఏం మార్చారు? ఒక్క పాలసీ మీరు చేసి చూపెట్టిన ఒక్క పాలసీ నాకైతే ఏడ కనపడలేదు. మీరు ఒక్క పాలసీ కూడా